మూవీ చూసాక నాకు మారుతి గారి మీద ఒకటే ఫీలింగ్. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్ నువ్వు. వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్. సో రాజాసాబ్ మూవీ రివ్యూ ఇన్ 1 minute. సో ఇప్పుడే మూవీ చూసొచ్చాను. నాకైతే మూవీ అంత నచ్చలేదు గైస్. సో స్టార్టింగ్ మూవీ హీరో ఎంట్రీ దగ్గర నుంచే కొంచెం బోర్ కొడుతూ స్లోగా ఒక 1/2 hour అలా వెళ్తూ ఉండింది. సో తర్వాత ఇంటర్వెల్కి కరెక్ట్గా 1/2 hour ముందు నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది చాలా ఇంట్రెస్ట్గా. సో ఓకే ఇలా వెళ్తుందా అలా వెళ్తుందా. సో ఇంటర్వెల్ బ్యాంక్కి ఆ ఇంటికి వెళ్తారనమాట. అక్కడ ఒక చిన్న ట్విస్ట్ బాగుంటుంది. కానీ ఇంటర్వెల్ టైటిల్ పడే బ్యాంక్ అంత గొప్పగా ఏమి ఉండదు. సెకండ్ హాఫ్ కూడా ఇదే ప్రాబ్లం. సెకండ్ హాఫ్ ఫస్ట్ కొంచెం బాగానే ఉంటుంది అంతా. సో తర్వాత మొదలవుతుంది గాయస్ టార్చర్. మామూలు టార్చర్ కాదు గాయస్. సో మళ్ళీ క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంటుంది ప్రభాస్కి. సో హిప్నటైజ్ చేసి మైండ్ గేమ్ అదంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ దాన్ని టూ మచ్ లెంతీగా చాలా ల్యాగ్ చేసి బోర్ కొట్టించేశారు. సో క్లైమాక్స్ ఫిలిం టైటిల్ అసలు పడగానే ఈ ఫిలిం బై మారుతి అని పడంగానే అబ్బా సాయిరామ్ అనుకున్నాను గైస్. సో అండ్ ఇంకొకటి అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్, మనకి రాజాసాబ్ అనగానే ఏం గుర్తొస్తుంది? ఈ పోస్టర్ గుర్తొస్తుంది కదా. ఆ ట్రైలర్లో ఆ రివర్స్ షాట్స్ అవన్నీ గుర్తొస్తాయి. కానీ టు బీ ఫ్రాంక్ అవేవి సినిమాలో లేవు. సో ఓవరాల్గా నాకు మూవీ అయితే నచ్చలేదు. బట్ కొన్ని సీన్స్ అయితే బాగుంటాయి. ఇఫ్ హ్యావ్ ఎ టైమ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. పార్ట్ 2కి లీడ్ ఇస్తూ ఒక జోకర్ గెటప్తో ప్రభాస్ని చూపిస్తారు గాయస్. ట్రైలర్లో చూసి చాలా ఎక్స్పెక్ట్ చేశాను. సినిమాలో గాయస్ ఎందుకు ఆ సీన్ పెట్టారా అనిపించింది గాయస్.